హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పుష్ప సినిమాతో ఆయన పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. గత ఏడాది వచ్చిన పుష్ప 2తో ఆయనకి క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. అంతేకాదు, తన నటనకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును సైతం అందుకున్నారు. ఇక ఇప్పుడు బన్నీ కీర్తి కిరీటంలో మరో అవార్డు వచ్చి చేరింది. అల్లు అర్జున్ దాదాసాహెబ్ పాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2025లో మోస్ట్ వర్స్టైల్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ గా సెలెక్ట్ అయ్యారు. ఈ సందర్భంగానే ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఇంతటి అద్భుతమైన గౌరవాన్ని ఇచ్చిన దాదాసాహెబ్ పాల్కే అంతర్జాతీయ చలనచిత్ర అవార్డుల జ్యూరీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇతర విభాగాల్లో విజేతలుగా నిలిచిన వారికి కూడా హృదయపూర్వక అభినందనలు. అలాగే నిరంతరం ప్రేమ అభిమానాలు కురిపిస్తున్న అభిమానులకు, ఆడియన్స్ కి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. అలాగే ఈ అవార్డుని తన అభిమానులకి వినయంగా అంకితం చేస్తున్నానని చెప్పుకొచ్చారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఇక సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ ప్రెజెంట్ కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ తో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. సూపర్ హీరో కాన్సెప్ట్ తో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోని ఈ ప్రాజెక్ట్ హీరోయిన్ గా నటిస్తున్నారు. దీన్ని సన్ పిక్చర్స్ సంస్థ సుమారు 800 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఇక ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కూడా పూర్తయింది. ఈ సినిమా భారీ అంచనాల నడుమ వచ్చే సంవత్సరం ఆడియన్స్ ముందుకి రానుంది.